పోలీస్ అమరులను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షి అన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నారాయణపేట జిల్లా పోలీసు యంత్రాంగం ఘనంగా నివాళులర్పించింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద స్మృతి పెరేడ్ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. On this day, I pay my tribute and homage to all those brave souls who have sacrificed their life in the line of duty. All those throughout the country, all those people I pay my tributes. And also at the same time, I appreciate and congratulate all the good work you are doing here in Narayanpet, especially in Narayanpet. You are going through a lot of difficult conditions, like that infrastructure, like manpower, in fact, difficult terrains, difficult conditions, like even in all those conditions, you are doing a good work. Not all, to every police officer, every SIL, constable, every person who is working in Narayanpet, I appreciate you, all your good work and congratulate all of you. And also at the same time, best wishes to all your future endeavors, and we expect in future local inka baga panchestarni expect chestunu. Once again, thank you. ఇది పెట్టడం జరిగింది. అయితే ఈరోజు తెలంగాణలో అందరికీ తెలుసు, తెలంగాణ ఆశ్రమాయి ఏపీ కూడా ఇక్కడ చాలా ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉండే. మనకి ఇక్కడ నక్సలిజం, ఫ్యాక్సినిజం, డకైతి, రాబరీ అన్నో సందర్భాల్లో సంబంధించి మన పోలీస్ బంధువులు వాళ్ళు ఏం అనుకోకుండా వాళ్ళ సుప్రీం సాక్రిఫైస్ అంటే ఈ ప్రాణం కూడా పోయి వాళ్ళు సొసైటీలో, సమాజంలో ఒకటి శాంతి వ్యవస్థ అనేది స్థాపిత చేసారు. దానికి సంబంధించి మనకి ఇక్కడ కూడా నారాయణపేట డిస్ట్రిక్ట్లో కూడా మన ఒక కానిస్టేబుల్ మావోయిస్ట్ సందర్భంలో చనిపోయారు. బికాజ్ ఆఫ్ సమ్ రీజన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ రాలేకపోయారు. ప్రతి సంవత్సరం వాళ్ళు కూడా మనం ఇక్కడ ఫెసిలిటేట్ చేస్తూ జరుగుతున్నాం. కానీ ఈసారి రాలేకపోయి మనం దాట్ విల్ నాట్ బి పాసిబుల్. అయితే ఇది ఎందుకు పెట్టడం జరిగింది అంటే సంవత్సరంలో మన బంధువులు ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఒక ఆదర్శం లాగా మన కళ్ళ ముందు ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అన్ని సర్వీసెస్లో చాలా పెద్ద గొప్ప సర్వీస్ ఉండేది. మనం ఇక్కడ ఈ అవకాశం వేరే వాళ్ళకి సమాజంలో లేవు. మనం శాంతి వ్యవస్థ స్థాపించడానికి ఎంతో వరకు వెళ్ళచ్చు అనేది ఈ ఇన్స్పిరేషన్ మనకి ఈరోజు ఇన్స్పిరేషన్ లాగా, ఆదర్శం లాగా అందరూ